హాయ్ అండి. ఈరోజు శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమి రోజున హిందువులు శ్రీరాముని జన్మదినాన్ని అలాగే సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో దశరథ మహారాజు కౌసల్యలకు శ్రీరాముడు విష్ణుమూర్తి 7వ అవతారంగా రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేయడం కోసం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు అవతరించిన రోజు. ఈ పవిత్రమైన రోజే సీతారాముల వివాహం జరిగిందని, అదేవిధంగా శ్రీరాముడి పట్టాభిషేకం కూడా జరిగిందని నమ్ముతారు. రాముడు ఆదర్శ గుణాలు కలవాడు. సత్యం ధర్మాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఆదర్శ పురుషుడు. ఆయన మార్గాన్ని అనుసరించాలనే సంకల్పంతో ఈ శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజున రామనామాన్ని జపించడం, రామాయణ పారాయణ చేయడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున భక్తులు శ్రీరామునికి ఇష్టమైన పానకం, వడపప్పు, పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.